శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ గణ గణ గంటల్ల గణనాథ నువ్వు గుణ గుణ రావయ్య గణనాథ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ సర్వకార్యశ్రమ కాలేజ్ మా కర్ణకర మహాగణపతి ఇది 1942 సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా 78 సంవత్సరాల నుంచి 78 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 1948 సంవత్సరంలో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా వర్షాలు లేక పంటలు పండక ప్రజలు కలరా ప్లేగు ఇలాంటి వ్యాధులతో చాలా బాధలు పడ్డారు. భాద్రపద మాసం లోపల వినాయక చవితితో కర్ణ వినాయకుడిని ప్రతిష్టాపన చేసి ఉంచుకోవడం జరిగింది 11 రోజులు. ఆ 11 రోజులల్లో వీళ్లకు వర్షాకాలంలో వర్షాలు బాగా పడి అట్లాగే వ్యాధులన్నీ నశించిపోయినాయి. ఆ వినాయకుని నిమజ్జనం చేయకుండా ఆ 11 రోజులు పూజించి వినాయక నవరాత్రుల్లో ఆ స్వామివారిని వాగు దగ్గరకు తీసుకువెళ్ళి కొన్ని నీళ్లు చల్లుకొని తీసుకొచ్చి మళ్ళా ఒక రూమ్ లోపల స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచి మళ్ళా వచ్చే సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని ప్రతిష్టాపన చేయడం అనేది జరుగుతుంది. ఇది గత 78 సంవత్సరాలుగా ఇట్లానే చేయడం జరుగుతుంది. అయితే వినాయకునికి ఎటువంటి కోరిక కోరుకున్నా సరే ఇక్కడ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రతి దగ్గర నుంచి చాలా దూరాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కుకోవడం జరుగుతుంది. మొక్కిన కోరికలన్నీ నెరవేరడం కూడా ఇక్కడ జరుగుతుంది. దండపదండాలుగా ప్రజలు కూడా చాలా మంది ఇస్తున్నారు. అట్లానే ఇక్కడ ముడుపులు కట్టడం ఒక విశిష్టత. ఇక్కడ స్వామివారికి మొక్కుకుని ఒక ముడుపు చెల్లిస్తే మీ కోరిక వచ్చే సంవత్సరం వినాయక చవితి కల్లా నెరవేరడం జరుగుతుంది. అట్లాగే దూరం నుంచి చాలా మంది భక్తులు కూడా కార్యక్రమానికి రావడం కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎదురైంది కానీ అట్లాగే ఉండడానికి రూమ్స్ కానీ అట్లాగే టెంట్లు అలాగే వాటరు అన్నదానం ప్రతిరోజు అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు వచ్చి పాలక వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని